ఏం చెప్పినా సరే తక్కువే. సగం సమయం అంతా తిరుపతిలో ఉన్నామా అని చెప్పిన అనుభూతిని కల్పించారు. చాలా అద్భుతంగా తీశారు. రాఘవేంద్రరావు గారి గురించి మేము మా మా అనుభవాల్ని చేసుకోగలం, కానీ వారి గురించి, వారి దర్శకత్వం గురించి కానీ దేని గురించి కానీ చెప్పదగ్గ వరం కాదు. ఎవరైనా సరే చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఇప్పటివరకు అన్నమయ్య, భక్త రామదాసు, ఓం నమో వెంకటేశాయ, అలాగే శివుడి మీద కూడా తీస్తే బాగుంటుంది, ఒక భక్త కన్నప్ప, భక్త శ్రీయాళ లాంటి సినిమాలు తీస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఎవరైతే మీకు అన్నారో, మీడియా ముందు ఎవరైతే ఒక భక్తుడు అన్నాడో, సేమ్ నిజంగా చెప్పాలంటే శ్రీరామ్ దాస్ కానీ, ఒక అన్నమయ్య కానీ, లేకపోతే షిరిడి సాయి కన్నా, నాగార్జున పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే భక్తి సినిమాలు చేశాడో ఆ ఫిలిమ్స్ గురించి అసలు నిజంగా నాగార్జునేనా అసలు నిరూపించుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు ఒక భక్తుడు అనేసి. నిజంగా నేను చెప్పాలంటే ఒక పోస్టర్ పైన కూడా చూస్తుంటాం మహాభక్తుడు అనేసి. ఒక వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టం అంటే, నేను చెప్తున్నా కదా, నేను మొదటి నుంచి ఎంత పెద్ద భక్తుడినంటే ఇప్పటికీ చెప్తున్నాను నేను. రాఘవేంద్ర ఈ సినిమా ఫీల్డ్లో ఒక డైరెక్షన్ ఏ విధంగా చేయాలా, ఈ విధంగా చేయాలా అంటే ఒక డైరెక్షన్ రాఘవేంద్రరావు గారే చేయగలుగుతారు. పూలు కానీ ఏదైనా కానీ ఒక డైరెక్షన్, స్క్రీన్ ప్లే, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, నాగార్జున గెటప్ కానీ, లేకపోతే హీరోయిన్ అనుష్క కానీ, తర్వాత విలన్ ఎవరు ఇప్పుడు కొత్తగా చేశారు యాక్టర్ ఎవరైతే, ఆయన ఒక భక్తి, ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఒక ముస్లిం యాక్టర్, అలాంటిది ఒక వెంకటేశ్వర స్వామికి చేశాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అది ఒక ముస్లిం యాక్టర్ చాలా బాగా చేశారు. ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే చేశాడో ఆ సినిమా కన్నా ఇది చాలా బాగా నచ్చింది ఈ సినిమా. ఓం నమో వెంకటేశ్వర. యాక్చువల్లీ మనకి తెలిసిన హాతీరామ్ బావాజీ అనే కథ ఒకటే తెలుసు మనకి, కొంచెమే. ఆ హిస్టరీని కొంచెం కల్పితంగా, అంటే ఆయన కొన్ని సేవలు పెట్టాడు, చేశాడు అని చెప్పి అది ఒక అందంగా స్క్రీన్ ప్లే అనేది మనకి ఎక్కడ మిస్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఒక అన్నమయ్య, రామదాస్ తీసుకుంటే అది కంపేర్ చేస్తారు డెఫినెట్లీ. ఆ కంపారిజన్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. మనకి తెలిసిన చిన్న పాయింట్ యాక్చువల్లీ కొంచెం తేల్చేసినట్టు ఉంటుంది మనకి, కానీ ఒక మంచి క్లైమాక్స్ ఇచ్చారు. పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు చాలా ఫెంటాస్టిక్గా తీశారు. నిజంగా బ్రదర్ అన్నట్టు కొంచెం ఈ నిజంగా ఆయన లీలలు ఏంటో మరి కొంచెం కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అంతే. ఇంకా ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్వర స్వామి ఇప్పుడే బెనిఫిట్ షో చూశాను, చాలా బాగుంది స్వామి. నాగార్జున గారు చెప్పినట్టు టీటీడీ విశిష్టత పెరిగేలాగానే ఉంది సినిమా. చాలా విషయాలు తెలిసాయి, అగ్ని తీర్థం గురించి తెలిసింది. ఒకటే కోరేది, గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి స్వామి, ఇలాంటి మంచి సినిమాలు ప్రోత్సహించాలి. సో బెనిఫిట్ షో అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ షో మళ్ళీ వెళ్తున్నాను నేను. సో నాగార్జున గారు మరి ఫ్యూచర్లో జీవికే వారితో కలిసి టీటీడీ చైర్మన్ పదవి కోసం కష్టపడి స్వామివారికి కీర్తి ఇంకా పెంచాలని కోరుతున్నాము. సినిమా మాత్రం సూపర్ స్వామి. ఓం నమో వెంకటేశ్వర. గ్రాండ్ విజువల్స్, మ్యూజిక్ అయితే గూస్ బంప్స్. ప్రతి 10 minutesకి ఒక హైయెస్ట్ పాయింట్ తీసుకెళ్లారు. తిరుమల గురించి చాలా తెలియని విషయాలు చెప్పారు. అండ్ నాగార్జున అండ్ అనుష్క యాజ్ యూజువల్, వాళ్ళ కేక్ వర్క్, వాళ్ళకి యాక్టింగ్ సూపర్ సినిమా. ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్. బాగుందండి, చాలా గ్రాండ్గా తీసారు. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా సూపర్ క్లాసిక్. బాగుంది సార్, చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది, చాలా క్లాసిక్గా ఉంది. సూపర్ బాగుందండి. సూపర్. బాగుంది చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు నాగార్జున యాక్టింగ్ అయితే సూపర్ ఉందన్న, చాలా బాగుంది సినిమా. చాలా బాగుందండి, దేవుని దర్శనం చేసినట్టుంది. చాలా ఫైన్గా ఉంది, చాలా బాగుంది. 100 రోజులు ఆడించడం కాదు, ఆడాలి, ఆడుతుంది. నాగార్జున గారు చాలా బాగా చేశారు. అన్నమయ్య కన్నా బాగుంది, దేవదాస్ కన్నా బాగుంది. ఆనాడు నాగేశ్వరరావు గారు చేసిన దీనికి తండ్రి కన్నా గొప్పగా చేశాడు భక్తి భావంలో. చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా ఎమోషన్గా ఉంది. అన్నమయ్య కంటే బాగుంది. చాలా బాగుంది. ఇట్స్ వెరీ వెరీ నైస్. బాగుంది. క్లైమాక్స్ బాగుంది. ఐ ఫిల్డ్ విత్ టీయర్స్ అన్నమాట. ఇట్ వాస్ అమేజింగ్. సినిమా బాగుందండి, చాలా బాగుంది. నాగార్జున యాక్టింగ్ బాగుంది. తిరుపతి యొక్క స్థల పురాణాన్ని, తిరుపతిలో జరిగే ప్రతి సేవల ఇంపార్టెన్స్ని, తిరుమల యొక్క ప్రాశస్త్యాన్ని బాగా చెప్పారు సినిమాలో. సూపర్. ఎలా ఉంది? సూపర్ బాగుంది సినిమా, చాలా బాగుంది. న్యూ టైప్గా తీశారు, బాగా తీశారు. దే టాక్ డిఫరెంట్లీ అబౌట్ హాతీరామ్ అనమాట. మనకు తెలియని సబ్జెక్ట్ బయట తీసుకొచ్చి బాగుంది. సూపర్, వండర్ఫుల్. బాగుంది సార్. బాగుంది. నైస్, వెరీ నైస్. తెలుగు వాళ్ళకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నైస్, చాలా బాగుంది. సూపర్ బాగుంది. సినిమా చాలా బాగుంది. ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక నమో వెంకటేశ, తెలుగులో అలా గుర్తుండిపోయే చిత్రాలు. రాఘవేంద్రరావు గారు మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఆయన దర్శకేంద్రుని ఎందుకంటారు.
సౌరభ్ జన్ వెంకటేశ్వర స్వామి పాత్రలో అసలు సినిమా అంతా గూస్ బంప్స్ అంతే. బాగుంది, సూపర్. రాఘవేంద్రరావు గారు సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి కూడా వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా చూపెట్టారు. ఒక నాగార్జున గారికే కాకుండా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా చూసేటట్లుగా సినిమా చాలా గొప్పగా తీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు రాఘవేంద్రరావు గారు. బాగుంది, బాగుంది, మస్తు. నాగార్జున కెరీర్ బిగ్గెస్ట్ హిట్. సూపర్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి సార్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి.